పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తారండి, సెంట్రల్ ఆఫీస్ మీద రైట్ అండి. ఒకసారి సుజాత గారు మాట్లాడతారు. రఫీ గారు చేశారని చెప్పి సుజాత గారు మాట్లాడతారండి. రఫీ గారు మీరు సమర్థిస్తారా? మీరు చదువుకున్న వాళ్ళేనా? మీకు ఇంగిత జ్ఞానం ఉందా? పార్టీ ఆఫీస్ మీద రైట్ సుజాత గారు మాట్లాడతారండి. మీరు సుజాత గారు లేకపోతే సుజాత గారు వాళ్ళ ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ మీద దాడి చేసిందా భారతదేశంలో ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత? రైట్ రఫీ గారు సుజాత గారు మాట్లాడతారండి ప్లీజ్. రఫీ గారు మీరు అడగాల్సిన అడిగేశారు కదా, సుజాత గారు మాట్లాడతారు ప్లీజ్. రఫీ గారు సుజాత గారు మాట్లాడతారు. సుజాత గారు సరే, ఈ డెవలప్మెంట్స్తో పాటు సిద్ధా రాఘవరావు గారు ప్లీనరీ రోజున జనసేనలో జాయిన్ కాబోతున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఆయన మధ్యలో వైసీపీకి వెళ్ళారు. సరే, అక్కడ ఇమడలేకపోయారు. ఆయన శ్రీనివాసరెడ్డి గారి మీద కంటెస్ట్ చేశారు, ఓడిపోయారు ఒంగోలు ఎంపీగా. తర్వాత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్దామంటే మళ్ళీ ఎక్కడో మరి ఏదో చిన్న గ్యాప్ ఉన్నట్టుంది, జనసేనలోకి వస్తున్నారట. ప్లీనరీకి ముందే మీరు సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారా? అంటే మీరు కూడా ఈ వలస రాజకీయాలని ప్రోత్సహిస్తున్నారా జనసేన కూడా? సార్, జనసేనకి వలస రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. అలాగని ఎవరినో మభ్య పెట్టో ఇంకోటి ఏదో చేసి నాయకులను తీసుకోవాలనే అత్యుత్సాహం అయితే జనసేనకి ఎప్పుడూ లేదండి. జనసేన విధానాలు నచ్చి, పార్టీ విధానాలు నచ్చి, అలాగే కూటమి ప్రభుత్వంలో ఏ నాయకులు ఏ పార్టీలో చేరాలన్నా కూడా ముగ్గురు నాయకులు, బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ముగ్గురు అధినేతలు మధ్య చర్చించుకున్న తర్వాతే నాయకులను తీసుకుంటున్నారని చెప్పి ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పడం జరిగింది. మా మధ్య ఎటువంటి పరపచ్చాలు లేవు, ఎటువంటి దాపరికాలు లేవు. సో ఎవరైనా నాయకులు టచ్ లో ఉండి మా పార్టీ విధానాలు నచ్చి మా పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేస్తానని వచ్చిన వాళ్ళని అయితే మేము కాదని చెప్పం కదా సార్. ఎందుకంటే వైసీపీకి భవిష్యత్తు లేదు అన్నది వైసీపీ పార్టీలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు అందులో ఆల్రెడీ ఇంకా ఉన్న వాళ్ళకి కానీ అర్థమైపోయింది. పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు ప్రభుత్వం నుంచి వాళ్ళు దిగిపోగానే ఇమీడియట్ గా రాజీనామా చేశారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల కానీ నెక్స్ట్ మళ్ళీ వైసీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కడ భవిష్యత్తులో కనిపించట్లేదన్న ఉద్దేశంతో కానీ వాళ్ళు ఇంకా భయపడి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నాం అన్నారు. అన్నంత మాత్రాన వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన మాటలు తప్పులు అయితే పోవు. కాబట్టి ఈ రోజు అరెస్టులు అవుతున్నాయి. అలాగే ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పి పోసాన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. అలా చేయాలనుకుంటే ఇంకా చాలా మంది ఉన్నారు సెన్సేషన్ క్రియేట్ అయ్యే వాళ్ళు. వాళ్ళందరి మీద అంటే సెన్సేషన్ కోసం కాదు, వాళ్ళందరి మీద ఆల్రెడీ అభియోగాలు, ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల రూపాయల అవినీతి ఆవిడ మీద పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఏదైనా సెన్సేషన్ చేయాలనుకుంటే పిల్లకాకి లాంటి పోసానికి మాకు లెక్కే లేదు. అలాగే ఇంకొక విషయం, పోసాని గారు విషయంలో ఆయన అరెస్ట్ చేసినప్పుడు వీడియో వచ్చింది. ఆ వీడియో ఎవరు తీశారు అంతవరకు మాత్రమే బయటకు వచ్చింది. దాని తర్వాత ఏం జరిగింది, పోలీసులు ఆయనకి తగిన సమయం ఇచ్చారా లేదా అన్నది ఇంకా బయటకు తెలియదు. పోలీసులు ఈ రోజు ఒక నిమిషం ఉండండి. ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల రూపాయల అవినీతి, అలాగే తిరుపతిలో టికెట్ల కుంభకోణాలు, బోల్డ్ అంత స్కాముల్లో ఆవిడ ఇన్వాల్వ్ అయింది. 8 నెలల నుంచి ఆధారాలు సేకరిస్తూనే ఉన్నారా అండి? ఇంతవరకు కాంక్రీట్గా మీ దగ్గర ఎవిడెన్స్ లేదా రోజా గారి మీద? ఎన్నాళ్ళు చేస్తారు? ఇప్పుడు జోగి రమేష్ ని అరెస్ట్ చేసినా, లేదంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినా, వీళ్ళు ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం అని కక్ష సాధింపు చర్యలు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు అరెస్ట్ అవుతారు సార్. పగడ్బందీ ఆధారాలు ఉంటేనే మేము అరెస్ట్ చేస్తాము, లేదంటే ఏదో సగం ఆధారాలు పట్టుకుని కోర్టుతో మొట్టికాయలు తిని వైసీపీ లాగా వాళ్ళని మళ్ళా బయటకు వచ్చి అటువంటి పరిస్థితులు లేకుండా పూర్తి పగడ్బందీ ఆధారాలు దొరికిన తర్వాత మాత్రమే వాళ్ళకి నాన్ బెయిలబుల్ అరెస్టులు జరిగే అవకాశం ఉంది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి అరెస్ట్ జరిగే అవకాశాలు పూర్తిగా వచ్చిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేస్తాం సార్. ఒక్కరిని అందరినీ తీసుకుని వెళ్ళి ఒకేసారి వేసి ఇప్పటికే ప్రభుత్వం దగ్గర, పోలీసుల వ్యవస్థల దగ్గర కూడా సాల్వ్ చేయాల్సిన కేసులు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు రోజా గారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆవిడ తప్పించుకునే పరిస్థితులు అయితే లేవు సార్. ఖచ్చితంగా తప్పించుకునే పరిస్థితులు లేవు. పోసాని కృష్ణమురళి అటువంటి వ్యక్తిని దయచేసి వైసీపీ వాళ్ళు ఇంకా వెనకేసుకు రావడం మానేయాలి. ఆయన్ని శ్రీశ్రీ గారితో పోల్చకండి దయచేసి ప్లీజ్.